Good morning to one and all. Today I would like to explain in fourth semester real analysis for second BSc groups. In previous class we discussed a lot of concepts as well as we solved some problems on the topics. Now today I would like to explain Cauchy sequence. What is Cauchy sequence? Cauchy sequence యొక్క definition ఏంటంటే a sequence Sn is said to be Cauchy sequence for each epsilon greater than 0 there exists and belongs to Z plus such that mod Z Sp minus Sq less than epsilon for all Pq greater than or equal to M. ఇక్కడ ఒక సీక్వెన్స్ కనుక తీసుకున్నట్లయితే సీక్వెన్స్ లో ఉన్న కండిషన్ ఏంటంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ ఉండాలి ఫర్ ఆల్ m బిలాంగ్స్ టు పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. అయితే మనకి కండిషన్ ఏంటి మోడ్ sp మైనస్ sq లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇక్కడ pq అనేది ఏంటంటే గ్రేటర్ దాన్ m కన్నా పెద్దగా ఉండాలి. ఇక్కడ కాచీ సీక్వెన్స్ డిఫరెన్స్ చూస్తే సరిపోతుంది. ఏంటి డిఫరెన్స్? సమ్ అండ్కి ఎస్పీకి మధ్య ఎస్క్యూకి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి కాచీ సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ మనం ప్రీవియస్ లో చూస్తే కన్వర్జెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ అదే డిఫరెన్స్ ఏంటి? epsilon greater than 0 there exists m belongs to n such that ఇక్కడ ఏం మారుతుంది కండిషన్ Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఏంటి మేడం దానికి దీనికి డిఫరెన్స్ అంటే సమ్ L పాయింట్ దగ్గర లిమిట్ పాయింట్ దగ్గర కన్వర్జెస్ అవుతుందా లేదా అని చెప్పడానికి మనం కన్వర్జెన్స్ ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా ఎల్ని ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఎస్పీకి ఎస్క్యూకి మధ్య డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే విచ్ ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే అదేమవుతుందంటే కాచీ సీక్వెన్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం ఎస్ఎల్ మైనస్ ఎల్ అంటే ఒక లిమిట్ పాయింట్ తీసుకుని దాన్ని మనం సీక్వెన్స్ కి లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అంటే మొత్తం ఇక్కడ సీక్వెన్స్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందా లేదా చూస్తాము. అక్కడ ఏంటంటే ఎస్పీకి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి విచ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉందా లేదో చెక్ చేయడం కోసం కాచీ సీక్వెన్స్ ని యూజ్ చేస్తాం. సో దీని మీద థీరమ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ థీరం, నెక్స్ట్ థీరం ఏంటంటే ఆ థీరం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. వాట్ ఈస్ దట్? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అంటే ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవుతుందా లేదా అని మనం చెప్పాలి. సో దానికోసం నేను ఫస్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటాను. సో దాన్ని బట్టి కాచీ సీక్వెన్స్ ప్రూవ్ చేయాలి కదా. దానికోసం లెట్ Sn be a కన్వర్జెంట్ సీక్వెన్స్. నేను చూపించాలి కన్వర్జెంట్ కాబట్టి నేను తీసుకున్నాను ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని. సో అందులో ఉన్న పాయింట్ ఏంటి? సే ఎల్ అనే ఒక పాయింట్ ని తీసుకున్నాను లిమిట్ పాయింట్. సో మనకి డిఫినేషన్ ప్రకారం కాచీ సీక్వెన్స్ యొక్క డిఫినేషన్ ఏంటి? ఆల్రెడీ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఎలా రాసుకోవచ్చు? మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కండిషన్ ఏంటి? కన్వర్జెన్స్ యొక్క కండిషన్ లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు n. సో ఆ ప్రకారం కండిషన్ రాస్తున్నాను. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? Sn కన్వర్జెస్ టు n. సో లిమిట్ n కన్వర్జెస్ టు n. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నోట్స్ లో అవసరం లేదండి. సో అది
ఒకటే నోట్ చేయండి. లిమిట్ n tends to infinity Sn equal to L. Now to show that ఏం చూపించాలి ఇప్పుడు Sn అనేది కాజీ సీక్వెన్స్ అని చూపించాలి త్రూ కన్వర్జెంట్ సీక్వెన్స్ ద్వారా. Now to show that sequence Sn is కాజీ సీక్వెన్స్ అని నేను రాసుకున్నాను. ఇప్పుడు కాజీ సీక్వెన్స్ చూపించాలంటే ఏం చూపించాలి? లెస్ దాన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 వేర్ ఎగ్జిస్ట్ m belongs to n అంటే డెఫినేషన్ వైజ్ డెఫినేషన్ చెప్తున్నాను. డెఫినేషన్ ఏంటి? హలో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to n such that mod sp minus sq less than epsilon. సో దానికోసం నేను ఫస్ట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కింద తీసుకున్నాను. 0 కింద తీసుకుంటే నౌ ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఏమవుతుంది? సీక్వెన్స్ L అనేది ఇలా పెట్టినప్పుడు కన్వర్జెన్స్ అని అర్థం. కన్వర్జెన్స్ టు L. నెక్స్ట్ ఏంటి? దాని యొక్క డెఫినేషన్ రాశాను. దేర్ ఎగ్జిస్ట్ m belongs to n belongs to mod Sn minus L అంటే L కింద తీసుకున్నాం కదా ఫర్ ద సీక్వెన్స్. డెఫినేషన్ వైజ్ మనకి ఏమవుతుంది? సీక్వెన్స్ S అనేది కన్వర్జెన్స్ అని చెప్పాలంటే కండిషన్ ఏంటి? Sn minus L లెస్ దాన్ ఎప్సిలాన్ కదా మేడం. ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n belongs to n. మేడం కన్వర్జెన్స్ సిరీస్ లో మనకి డెఫినేషన్ చూస్తే Sn minus L ఉండాలి కానీ మీరు ఏంటి మేడం లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 వేశారు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే అది మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఏం కండిషన్ తీసుకున్నాను? సీక్వెన్స్ యొక్క కండిషన్ తీసుకున్నాను. ఏంటది? mod Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to m which is equation 1 కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్ పర్టికులర్ మనకి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. n గ్రేటర్ దాన్ m అంటే ఈ గ్రేటర్ దాన్ n అనేది పెద్దగా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. సో దానికోసం నేను నెక్స్ట్ సీక్వెన్స్ ఏం తీసుకుంటున్నానంటే n తీసుకున్నాను కదా, నెక్స్ట్ m తీసుకుంటున్నాను. సీక్వెన్స్ Sm minus L less than epsilon by 2 త్రూ కండిషన్. ఏం కండిషన్? కన్వర్జెన్స్ యొక్క కండిషన్. మేడం ఇక్కడ కూడా ఎప్సిలాన్ బై 2 ఏం చేసుకున్నారు మేడం అంటే లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? సీక్వెన్స్ Sn minus Sm దాన్ని ఎలా రాసుకుంటానంటే నేను సీక్వెన్స్ Sm దీన్ని నేను మైనస్ L తోను ప్లస్ L తోను చేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? యాజ్ టీస్ మోడ్ లో ఉన్న వాల్యూ వస్తుంటుంది మనకి. సో దానికోసం నేను మైనస్ L ని ప్లస్ L ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే నాకు ఇక్కడ చూస్తే మీరు ఈక్వల్ టు మోడ్ దాన్ని ఎలా రాసుకున్నానంటే నా కన్వీనియన్స్ కోసం Sn మైనస్ L నెక్స్ట్ Sm మైనస్ L కింద రాసుకున్నాను. సో దీన్ని కూడా మీరు స్ప్లిట్ చేస్తే యాజ్ టీస్ ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో మనకి ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా mod a మైనస్ b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod a ప్లస్ mod b. సో ఈ ఫార్ములా ప్రకారం నేను ఏం రాసుకున్నానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod Sn మైనస్ L ప్లస్ mod Sm మైనస్ L కింద రాసుకున్నాను. నెక్స్ట్ మనకి వాల్యూస్ తెలుసు. ఏంటంటే అది Sn మైనస్ L అంటే ఏంటి? లెస్ దాన్ ఎప్సిలాన్. సో అందుకని లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఇది Sm మైనస్ L అంటే ఏంటి? ఎప్సిలాన్ బై 2 కదా. సో ఎప్సిలాన్ బై 2 వేస్తున్నాను. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 2 ఎప్సిలాన్ బై 2 లెస్ దాన్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముందు మీకు డౌట్ వచ్చింది కదా, ఏంటి?
మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఎందుకు వేయాలి మేడం అని మీరు అడిగి ఒకవేళ డౌట్ ఉంటే ఏంటంటే మనం ఎప్సిలాన్ బై 2 వేయకపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అంటే 2 ఎప్సిలాన్ అనేది ఉంటుంది. సో మనకి డెఫినేషన్ ఏమవ్వాలి ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అప్పుడు 2 ఎప్సిలాన్ అవుతుంది కదా, సాటిస్ఫై అవుతుంది కాబట్టి. సో దాన్ని క్యాన్సిల్ చేయడానికి నేను ఎప్సిలాన్ బై 2 వేసుకున్నాను. మేడం మరి అప్పుడు ఎప్సిలాన్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎప్సిలాన్ అంటే ఏంటి, వెరీ స్మాల్ మైన్యూట్ వాల్యూ. మైన్యూట్ వాల్యూని డివైడ్ 2 చేస్తే ఇంకా మైన్యూట్ వాల్యూ అనేది వస్తుంది. సో దాని వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. సో దానికోసం బై 2తో డివైడ్ చేశాము. సో దీని ప్రకారం మనకి ఏమవుతుంది, therefore sequence Sn is Cauchy sequence. ఇంకా ఏం రాస్తారు డైరెక్ట్గా, therefore every Cauchy sequence is convergent sequence is Cauchy sequence. ఏంటండి కాచీ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. ఎలా అయిందంటే ఇక్కడ కండిషన్ తీసుకున్నాం కదా, మన కండిషన్ ఏంటి కాచీ సీక్వెన్స్ ఇది ఎస్పీ మైనస్ ఎస్క్యూ, ఇక్కడ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం ఉంది కాబట్టి సో మనకి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి విచ్ ఈస్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవుతుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ ఫస్ట్ మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుని అది కాచీ సీక్వెన్స్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను కాచీ సీక్వెన్స్ని లెట్ ఎస్ఎన్ సీక్వెన్స్ ఎస్ఎన్ బి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకున్నాను. సో ఆ సీక్వెన్స్లో మనకి ఒక లిమిట్ పాయింట్ ఎల్ అనేది నేను తీసుకున్నాను. సో మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే కండిషన్ లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద కూడా రాసుకోవచ్చు. సో నేను అలా రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, నౌ టు షో దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. దానికోసం నేను లిమిట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ అనేది తీసుకున్నాను. అంటే ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. చెక్ చేయడానికి నౌ టు షో నౌ ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సీక్వెన్స్ టు ఎల్. అంటే సీక్వెన్స్ ఎస్ అనేది ఒకవేళ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ అయితే మనకి సీక్వెన్స్ ఎస్ అనేది ఏమవుతుంది కన్వర్జెంట్ టు ఎల్ అవుతుంది. దానికోసం నేను కన్వర్జెంట్ అన్నాను కాబట్టి దాని యొక్క డెఫినేషన్ రాసుకున్నాను. ఏంటా డెఫినేషన్, ఫర్ ఆల్ m belongs to n there exists Sn minus L mod Sn minus L less than epsilon by 2. సో ఎప్సిలాన్ బై 2 ఎందుకు వేసుకున్నాం కదా చెప్పాను కదా, ఎందుకంటే మనకి ఓన్లీ ఎప్సిలానే కావాలి, ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ రాకూడదు. సో ఆ 2 క్యాన్సిల్ చేయడానికి బై 2 అనేది ఇక్కడ నేను వేసుకోవడం జరిగింది. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, దీని ఈక్వేషన్ 1 అనుకున్నాను. సో ఇక్కడ మీరు కండిషన్ అబ్జర్వ్ చేస్తే n అనేది ఈక్వల్ టు m లేకపోతే గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చంట. సో దానికోసం నేను ఇంకొక ఈక్వల్ కండిషన్ తీసుకున్నాను విచ్ ఈస్ ఇన్ పర్టికులర్ మోడ్ sm మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 విచ్ ఈస్ ఈక్వేషన్ 2. నా ఈ రెండింటిని క్లబ్ చేస్తున్నాను. ఎందుకు క్లబ్ చేస్తున్నానంటే మనం కాచీ సీక్వెన్స్ అని చూపించాలి కాబట్టి అకార్డింగ్ టు ది కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ వైజ్ ఎస్క్యూ ఎస్పీ మైనస్ ఎస్క్యూ కదా. సో దాని ప్లేస్లో పీక్యూ ప్లేస్లో నేను ఏం తీసుకున్నానంటే ఎన్ ఎంఓ తీసుకున్నాను. సో ఎస్ఎం మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం ఈక్వల్ టు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్. ఎందుకు ఈ రెండు తీసుకున్నానంటే మీరు పాజిటివ్ని మైనస్ ని క్యాన్సిల్ చేస్తే యాస్టీస్ మోడ్లో ఉన్న వాల్యూ మనకి వస్తుంది. సో దాన్ని వచ్చిన తర్వాత నేను ఇలా స్ప్లిట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి వాల్యూస్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి. సో దానికోసం నా కన్వీనియన్స్ కోసం ఇలా మార్చుకున్నాను. ఇలా మార్చుకుంటే వాల్యూస్ ఏం చేంజ్ అవ్వదండి, మీరు ట్రై చేయండి.
ట్రై చేస్తే యాజ్ ఈజ్ ఇదే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో నాకు ఫార్ములా ఉంది దీనికి, ఏంటి మోడ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ మైనస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. సో ఆ ఫార్ములాలో స్ప్లిట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, ఏంటి ఎప్సిలాన్ బై 2. సో ఎప్సిలాన్ బై 2 వేసాను ప్లస్ ఎప్సిలాన్ బై 2. సో ఇంప్లైస్ ఎప్సిలాన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 ఎప్సిలాన్ బై 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయితే నాకు ఎప్సిలాన్. సో సీక్వెన్సెస్ అనేవి ఏమైంది నాకు? సీక్వెన్సెస్ అనేవి ఈజ్ కాచీ సీక్వెన్స్. కాచీ సీక్వెన్స్ అనేది అయింది. సో దాని ప్రకారం మనకి ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది? కాచీ సీక్వెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ థియరం చూద్దాం. Next theorem, every Cauchy sequence is convergent. Previous theorem లో ఏం చేసాం? Every convergent sequence అనేది Cauchy sequence అని చూపించాం. ఇప్పుడు రివర్స్ అన్నమాట. Cauchy sequence అనేది కన్వర్జెంట్ అవుతుందా లేదా చెప్పాలి. దానికోసం లైక్ సీక్వెన్స్ ఎస్ అంటే Cauchy sequence అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చూపించాలి? Now to prove that sequence S is convergent. దానికోసం ఒక ఆర్గ్యుమెంట్ పాయింట్ అదేంటంటే epsilon greater than 0. We know that every Cauchy sequence is bounded. మీకు కొన్ని నోట్స్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తారని అందులో ఉంటుంది. ఎవ్రీ Cauchy sequence అనేది మనకి బౌండెడ్ అవుతుంది. సో బౌజానస్-వైస్ట్రాస్ థియరం ద్వారా సీక్వెన్స్ అనేది ఏమవుతుంది? కన్వర్జెన్స్ టు సీక్వెన్స్ S అనేది కన్వర్జెన్స్ టు L అనేది అవుతుంది. సిన్స్ L అనేది ఏంటి? లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ S. అంటే కన్వర్జెన్స్ ఎలా రాస్తాము? n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు L. సో దాన్ని నేను వర్డ్స్ వైజ్ రాశాను. సిన్స్ L అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ Sn. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ L కంటైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn. మేడం ఎందుకు ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయంటే ఎప్సిలాన్కి అంటే ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఎల్కి మధ్యలో L మైనస్ ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఉంటుందని ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి అంటే నైబర్హుడ్ అంటే రిలేటివ్స్ కానీ లేకపోతే పక్కన ఇంకా చాలా హౌసెస్ అని ఉంటాయి కదా. సో అలాగే దీనికి కూడా ఏముంటాయంటే డిఫరెంట్ ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్. అంటే నైబర్హుడ్ అంటే పాయింట్స్ అన్నమాట. ఎల్కి మధ్యలో లాట్ ఆఫ్ టర్మ్స్ అనేది ఉంటాయి. సో దానికోసం ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ కంటైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn సీక్వెన్స్ Sn. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇన్ పర్టికులర్ కేస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా డయాగ్రామ్ వేసి L మైనస్ ఎప్సిలాన్ బై 2 L ప్లస్ ఎప్సిలాన్ బై 2 కింద ఉంటుంది. ఆ లిమిట్ పాయింట్ అనేది కంటైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ సీక్వెన్స్ Sn. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. నెక్స్ట్ సీక్వెన్స్ S అనేది కాచీ సీక్వెన్స్ అయితే మనకి ఏంటండి డెఫినేషన్? there exists m belongs to n for all mod Sn minus Sm less than epsilon for all n greater than m, which is equation 2 కింద తీసుకున్నాం. బై ఈక్వేషన్ 1 అంటే ఏంటిది? ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అది రాసుకున్నాను. ఫర్ ఆల్ p గ్రేటర్ దాన్ m there exists sp minus l అంటే ఒక p అనే ఒక పాయింట్ తీసుకున్నాను n ప్లేస్ లో. సో అది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ m ఫర్ ఆల్ sp మైనస్ l అంటే ఇక్కడ n తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాను? ఒక p పాయింట్ అనేది తీసుకున్నాను. p మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఎందుకు నేను ఎప్సిలాన్ బై 2 వేస్తున్నానంటే బై అవర్ కన్వీనియన్స్ క్యాన్సిల్ అయ్యి మనకి ఎప్సిలాన్ రావడం కోసం నేను ఎప్సిలాన్ బై 3 వేస్తున్నాను. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m విచ్ ఈస్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ నౌ ఫర్ p గ్రేటర్ దాన్ m బై 2 S అనేది ఏమవుతుంది? ఎప్సిలాన్ బై 2 అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నానంటే కన్వర్జెన్స్ సీక్వెన్స్ కండిషన్ తీసుకున్నాను. ఏంటది? Sn మైనస్ L ఈక్వల్ టు దీన్ని నేను ఇలా రాసుకున్నాను. ఎందుకు ఇలా రాసుకున్నానంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. SP ప్లస్ SP
కూడా క్యాన్సిల్ అయిపోతుంది, మనకు సేమ్ అదే టర్మ్ వస్తుంది. అవర్ కన్వీనియన్స్ కోసం అంటే ఇక్కడ వాల్యూస్ అనేది మనకి ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి సో వీటిని క్యాన్సిల్ అయినాయి, వీటి ద్వారా ఎప్సిలాన్ తీసుకురావడం కోసం ఇలా సెపరేట్గా రాస్తున్నాను. సో దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకున్నాను అంటే దీన్ని ఎఫ్ మైనస్ ఎస్పీ మైనస్ ఎస్ఎంని నెక్స్ట్ ఎస్పీ మైనస్ టీఎంని ఇలా రాస్తున్నాను. సో మనకి ఇది ఫార్ములా ఉంది, ఆల్రెడీ ఇంకా చెప్పాను కదా ఫార్ములా, సేమ్ అదే ఫార్ములా దీనికి కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఏమొచ్చింది, ఇది ఏ బి సి కింద వచ్చింది. నెక్స్ట్ ఇవి వాల్యూస్ ఉన్నాయి కదా, ఏంటో వాల్యూస్ ఎస్ఎన్ మైనస్ ఎన్ వాల్యూ ఎంత ఎప్సిలాన్ బై 3. సో ఆ వాల్యూ వేసుకున్నాం. నెక్స్ట్ డైరెక్ట్గా వేసాను ఇక్కడ ఎప్సిలాన్ బై 3 ప్లస్ ఎప్సిలాన్ బై 3 ప్లస్ ఎప్సిలాన్ బై 3 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 3 ఎప్సిలాన్ బై 3. 3 క్యాన్సిల్ అయ్యి మనకి ఎప్సిలాన్ అనేది వస్తుంది. సో మనకి ఏమైంది, సీక్వెన్స్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ p. సో ఇలా మనం థీరమ్స్ అనేది ప్రూవ్ చేస్తాం. ఈరోజు మనం ఏం థీరమ్స్ చెప్పుకున్నాం, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది కాచి సీక్వెన్స్ అవుతుందని, అలాగే నెక్స్ట్ థీరం ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ కాచి సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది అవుతుందని చెప్పుకున్నాం. ఒకసారి మీరు క్లియర్గా ఇది నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. మనకి ఫోర్మోస్ట్గా మనం అసలు కాచి సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డిఫినేషన్స్ వస్తే మనం ఎటువంటి థీరమ్స్ ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, అంటే ఈజీగా మనం ప్రూవ్ చేయగలుగుతాం. ముందు మనం ఆ యొక్క డిఫినేషన్స్ మీద గ్రిప్ అనేది రావాలి. సో దాని ద్వారా ఎటువంటి థీరం ఇచ్చినా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం తీసుకున్నాను, అసలు కాచి సీక్వెన్స్ తీసుకున్నాను, కాచి సీక్వెన్స్ ద్వారా నాకు ఒక నోట్ పాయింట్ తెలుసు, ఏంటి ఎవ్రీ కాచి సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుందని తెలుసు. బౌండెడ్ ద్వారా నేను ఏం తీసుకున్నాను, ఒక సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయి ఎప్పుడు నైబర్హుడ్ అయినప్పుడు. సో దాని ద్వారా స్టెప్ బై స్టెప్ అనేది సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ థీరమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కాచి సీక్వెన్స్ అంటే ప్రిన్సిపల్ కాచి సీక్వెన్స్, నెక్స్ట్ ఇంకా ఏం థీరమ్స్ ఉంటాయంటే ఫస్ట్ కాచి సీక్వెన్స్ థీరం, నెక్స్ట్ అలాగే సెకండ్ కాచి సీక్వెన్స్ థీరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఏంటంటే ఈ టాపిక్లో కాచి సీక్వెన్స్లో ప్రిన్సిపల్ కాచి సీక్వెన్స్ అండి. ఆ సీక్వెన్స్ గురించి కూడా ఆ థీరం గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.